నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ నాలుగవ రోజు ఏపీ బడ్జెట్ సమావేశంలో ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. రవాణా గాని విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ను తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్ గా ఒక వింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మొన్ననే మనకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్ లో కూడా ఈగల్ కి సపరేట్ గా ఒక బడ్జెట్ ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ డిఐజీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీం ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావడం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్స్పాట్లను కూడా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్ లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్ లో ఈ హాట్స్పాట్స్ ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు, ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయనేయండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం అధ్యక్ష. సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష. దగ్గర 40,088 కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష. 564 వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇమీడియట్ గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా ఒక సెల్ ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష. దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష. సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్ గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఇవే కాకుండా అధ్యక్ష సుమారుగా ఇప్పుడు ఇందాక మన రెడ్డప్ప మాధవి గారు అదేవిధంగా మన గల్లా మాధవి గారు చెప్పినప్పుడు ఏదైతే స్కూల్స్ లోనే ఎక్కువగా ఈ గాంజాయి అన్నది వినియోగం ఎక్కువగా అయింది, ఈ గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష. గాంజాలో కూడా డ్రై గాంజా అని లిక్విడ్ గాంజా అని వీళ్ళు కొంత గాంజా పర్సెంటేజ్ ఇప్పుడు ఏదైతే నాకు మొన్న ఒక టీచర్ కూడా ఒక గ్లూక్ సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష. ఆ గ్లూక్ సంబంధించింది ఎక్కువ పిల్లలు వాడుతున్నారు, అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ గ్లూస్ గానీ పెయిన్ కిల్లర్స్ అంటే రూపం మార్చుకొని గాంజాయికి ప్రత్యామ్నాయంగా గాంజాయితో కలిసినవి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు స్కూల్స్ లో కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి సపరేట్ గా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మెమో నెంబర్ 271473/MS/2025 మొన్న 10th ఫిబ్రవరిన ఇది సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని బట్టి స్కూల్స్ లోని కూడా ఈగల్ టీమ్ ని ఏర్పాటు చేయడం, ఈగల్ టీం ద్వారా చిన్నపిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎవరైనా ఇటువంటి బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు కానీ అవతల వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి కానీ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కనీసం టీచర్స్ కి ఇవ్వడం, హెచ్ఎం కి ఇవ్వడం, వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్ లోకి కూడా వాళ్ళని పంపించి ఏర్పాటు చేయడం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేము అందరం కలిసిపోతేనే కదా బాలరాజు గారి నియోజకవర్గం అది. ఆయన పని చేస్తామంటే అడుగు పెడితే ఆయన మీద లేనిపోని ఆంక్షలు.
భార్య తీసుకోకపోతే ఆంక్షలే, ఫ్యామిలీతోనే పోతే ఆంక్షలే, అవమానపరిచే రీతిలో. ఇక అవమానాన్ని తట్టుకోలేక హరీష్ అన్న మనం పోదాందా పానం అరలేక అర్లి పోదామని చెప్పి అందరం కలిసిపోతే కనీసం గేట్ లోపల కూడా రానియలేదు మమ్మల్ని. గేట్లకు లోపలికి ఎంటర్ కూడా కానియలేదు. ఏం చేద్దాం చెప్తామంటే వాళ్ళ తప్పులన్నీ అడుగుతామని, ఎత్తి చూపుతామని చెప్పని. 21 నాడు ఒక శాసనసభ్యుని కూతురు ప్రీ వెడ్డింగ్కు అబుదాబి పోతే 22 నాడు సంఘటన అయింది. సంఘటన జరిగిన తర్వాత ఒక సంఘటన మీదేసి ఈయన బాధ్యుడు అంటారు. అసలు విషయాలు మీకు తెలియదేమో. ఆ ప్రీ వెడ్డింగ్కి ఒక మంత్రిగా నల్గొండ జిల్లా మంత్రి కూడా ఉన్నాడు మరి ఆ వెడ్డింగ్లో. హరీష్ రావు గారు ఏమన్నా ఇరిగేషన్ మంత్రియా, లేకపోతే ప్రభుత్వంలో ఏమన్నా నీటిపారుదల శాఖకు సలహాదారుడా? ఏముంది? ఆయన దుబాయ్ పోయినందుకు మీరు పని చేయలేదు. ఎక్కడ ఏ సంఘటన జరిగితే వీళ్ళు బాధ్యులు అంటే వీళ్ళు ఏమైనా హోమ్ మినిస్టరా, లేకపోతే అక్కడ ఏదైనా గవర్నమెంట్లో ఏమైనా కీలక పోస్ట్ ఉన్నాడా? ఎక్కడ ఏం జరిగినా వీలే కారణం అనడం ఏమన్నా న్యాయం ధర్మం ఉందా? అదే ప్రీ వెడ్డింగ్లో ఒక మంత్రి ఉన్నాడు, మీ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అనుకోస్తే ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వంలో మీరు ఎక్కడో కూడా ఉండాలి, కానీ ఈయనకేం సంబంధం? ఎక్కడో జరిగితే ఏదైనా గొడవ జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు, ఏదైనా హత్య జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు, ఏం మాట్లాడతలేరు అంటారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది. డీజీపీ మీరు చెప్పిన మాట వింటాడు. ఒక హింసాత్మక సంఘటన ఉన్నప్పుడు డీజీపీ వివరణ ఇవ్వాలా? అలాంటిది ఏం లేదు. ఎలక్షన్లో అప్పుడు ఇట్లే మాట్లాడినాం నమ్మారు, ఇది ఇట్లే మాట్లాడితే నమ్ముతారు అనుకుంటున్నామో. ఊర్లలో పోయి చూడండి, రెడీగా ఉన్నారు వాళ్ళు, సలాకి కాల్చి రెడీ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఏడ పెట్టాలనో ఏడ వస్తానో అవుతానికి రెడీ ఉన్నారు. కొత్తస్తమానం ఎప్పుడు మాట్లాడడము, కేసీఆర్ తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, ఇదే పని. ప్రభుత్వం మీ చేతిలో పెట్టినప్పుడు పరిపాలన గాడిలో పెట్టాలి, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టుకోవాలి, బాధ్యుల మీద యాక్షన్ తీసుకోవాలి. అసలు ఎస్ఎల్బీసీ స్టార్ట్ చేసే ముందు ఎవరిని అడిగి చేసిండ్రు, ఏం ఆధారాలు ఉన్నాయి, ఎవరు సర్టిఫికేట్ అడగాలి, అధికారులను అడగాలి. ఒక విహారయాత్రకు పోయినట్టు పోయి చేపల పులుసు తిని కమ్మ ఉందా లేదని చెప్పి మళ్ళీ వాపసు రావడం కాదు. అక్కడ మేము సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్మీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తుంది. టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సింగరేణి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి. అయినా 8 మంది ఈ ప్రమాదంలో గల్లంతైంది. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలియలేదు. వాళ్ళు బ్రతికున్నారా, వాళ్ళు మరణించినరా, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లోకి అంచనాకు రాలేదు. మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం, బ్రతకడం, వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 11 సంస్థలు నిరంతరము దాదాపుగా 22 తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకుపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా 11 ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. వాళ్ళందరూ కూడా పూర్తి వివరాలు ఇచ్చినాం. సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతోని మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా 2-3 రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. 2-3 రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలం అనేది మా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు ఒక పక్కన మట్టి, ఇంకొక పక్కన నీళ్లు, దాదాపుగా 13.5 కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది.
రేపటిలోగా ఆ కన్వేయర్ బెల్ట్. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ భవనాన్ని కట్టారు, మరి ఇది ఎక్కడ మరి దుర్వినియోగం కాదా, ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదని అడిగాం. అడిగితే వైజాగ్లో రుషికొండ గురించి చెప్తారు. మా రుషికొండలో బాత్రూమ్ 20 లక్షల రూపాయలు టబ్ వేశారు, 30 లక్షలతోనే వచ్చి కమోడ్ కట్టారు. ఇవన్నీ అధికార దుర్వినియోగం, ఇది అవినీతి జరిగింది అందులో అని చెప్పారు. సూటిగా ఒకటే మాట్లాడాం, రుషికొండ కట్టడాల్లో కానీ అవినీతి జరిగితే, తప్పులు జరిగితే ఎందుకు ఆ కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చారు, ఇవ్వాల్సిన సందర్భం ఏంటి అంటే మేము దానికి ఇవ్వలేదు ఇంకో దానికి ఇచ్చామని చెప్పారు. సరే ఇంకో దానికి ఇచ్చారు మీరు అంటున్నారు, నేనైతే దీనికి ఇచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూశాను ఆంధ్రపత్రికలో, అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి నేను చూసి నేను అంటున్నాను. కాదు, అవినీతి తప్పు జరిగింది, అవినీతి జరిగింది అంటున్నారు. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి. తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎవడైతే తప్పు చేశాడో, ఎవరైతే 10 లక్షల రూపాయలది 1 లక్ష రూపాయలు వచ్చి 30 లక్షలు కొన్నారో, ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని శిక్షించండి, వాళ్ళు ప్రథమ పెట్టండి దోషులుగా. ఎవరు వద్దన్నారు అడిగితే దానికి సమాధానం లేదు, దాన్ని దాటవేసే ధోరణి. ఈ రకంగా ఇవాళ శాసన మండలిలో అధికార పక్షం కుప్పగంతులు వేస్తూ అడ్డగోలుగా బుల్లో చేసే ప్రయత్నాన్ని చేస్తూ ప్రజలకి బాధ్యత ఉండవలసిన ప్రభుత్వం, ఆ పెద్దలు ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ కోణంలో రాజకీయాల కోసమే ఇవాళ శాసనసభను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యత ప్రతిపక్షంగా మా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, మా నాయకులు తీసుకున్న నిర్ణయాల్ని దానికోసం మేము అడుగుతూనే ఉంటాం, చేస్తూ ఉంటాం, ప్రజలకు వాస్తవాలు చెప్తూనే ఉంటాం. అక్కడ లోపల చెప్తుంటాం, మళ్ళీ బయటకు వచ్చే రోజు మీతోని వాస్తవాలు చెప్తాము, ప్రజలకి ఈ విషయాలు తెలియజేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిసైడ్ చేసి మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం. అదే చెప్పాను, అందుకు వచ్చి చెప్పాను నేను. ఆ రోజు కూడా 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు. రోడ్లకి, సచివాలయానికి, అలాగే హైకోర్టుకి, అలాగే శాసనసభకి పెట్టారు. పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం, నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్డీ నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఆ 6,000 కోట్లలో కూడా 2,000 కోట్లు వచ్చి బాండ్స్ రూపేనా, 2,000 కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోను, ఇంకో 2,000 కోట్లు వచ్చి బకాయిలు. అంతే ఆ రోజుకి ఆయన ఖర్చు. అది చూసాం. 1,19,000 కోట్లు ఈ 3 సంవత్సరాలు 6,000 కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి, ఇదంతా కట్టాలంటే ఇంకొక 5-6 సంవత్సరాలు పడుతుంది. అంటే దీనికి 3 లక్షలు 4 లక్షల కోట్లు కావాలి. మనకి అంత ఆర్థిక స్తోమత ఉందా మన ప్రభుత్వానికి అనేది ఆలోచన చేసుకొని డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక 6 నెలలు 8 నెలలు అయింది. అప్పుడు వచ్చి వాళ్ళు ఏదో చూడడానికి ఇటు వస్తా అన్నారు. వాళ్ళు వస్తాను చూసుకొని నాతో ఎవరో మీలాంటి పత్రికా సోదరుడు అడిగారు నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ఏం చూస్తారా ఇక్కడ ఏముందయ్యా చూడడానికి, వాళ్ళు ప్రభుత్వంలో 6,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి 1,19,000కి కనీసం ఒక 20,000 కూడా ఖర్చు పెట్టలేండి, 6,000 ఖర్చు పెట్టిన దానికి ఏం చూస్తుంది, ఇది మా సైడ్ ఉన్న నాన్ వీళ్ళ లాగా సామెతలాగా ఏముంది వాళ్ళగా శ్మశానం లాగా ఉంది, ఇక్కడ ఏం చూస్తారా వీళ్ళు వచ్చేది అని చెప్పాను. ఆ రోజు నేను అనలేదే, సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను మొత్తాన్ని నేను శ్మశానం అనే ఉద్దేశం నాది కాదు. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, రేపు అది చెప్తాను. నా ఉద్దేశం అది కాదు.
బీజేపీ ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలిచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద తిట్ల దండకం మొదలెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజలు నీకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చెయ్యమని. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చ ప్రజలు ఇచ్చిన, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి అంచెలంచెలుగా ఎదిగినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారి మీద పదే పదే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. మిమ్మల్ని తిట్టడానికి ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు. ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారేమో, టీఆర్ఎస్ పార్టీ కన్నా భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారేమని తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? మీరు వాడుతున్నటువంటి భాష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంత జుగుప్సాకరమైనటువంటి భాషని వాడే అవకాశం ఉన్నదా? ఏం జరిగిందో మీకు తెలుసు. గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే రకమైనటువంటి భాష మాట్లాడిండ్రు. నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. ఏం చేసిండ్రు? వాళ్ళకు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పిండ్రు? ఒక్కసారి ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఎక్కడ తమ తప్పులు బయటపడితే ప్రజలన్ని వాస్తవాలు గమనిస్తున్నారు కాబట్టి ఏదో ఎదుటి వాళ్ళని తిట్టి పోస్తే మా పని అయిపోతుంది అనుకుంటే అన్ని సందర్భాలలో కేవలం తిట్లతోనే వ్యవహారం జరగదు. కొన్ని సందర్భాలలో జరిగిండొచ్చు, కొంత కలిసి వచ్చిండొచ్చు. అంత మాత్రాన తిట్లతోనే మేము రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. పదే పదే ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారికి నేనంటే కుళ్ళు, అందుకొరకే ఈ రకంగా చేస్తున్నాడేమో అనుకుంటాడు. అసలు ఈ కుళ్ళు అనే మాట మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలైతే మీకే కుళ్ళున్నదేమని అనుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రం కొరకు గడిచిన 10 సంవత్సరాలలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం తీసినా దాంట్లో రాష్ట్ర భాగస్వామ్యం లేనటువంటి పథకం ఏదీ లేదు. పుస్తకం విడుదల చేసిన కిషన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, నేనేం తెచ్చినా, ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసినాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సాయం జరిగిందో కిషన్ రెడ్డి గారు పుస్తకం కూడా విడుదల చేసిండ్రు. మరి అన్నిసార్లు ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు తెచ్చినామనేది, కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేసిన అనే విషయాన్ని పుస్తక రూపంలో ప్రకటించిన తర్వాత మళ్ళీ పదే పదే ఏం తెచ్చిండ్రు అనే మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమొచ్చింది ఆ విషయం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఎస్ఎల్బిసి దుర్ఘటన జరిగింది. ఎస్ఎల్బిసి దుర్ఘటన జరిగిన తర్వాత పదే పదే మీరు మాట్లాడింది కదా, కాళేశ్వరంలో జరిగినటువంటి విషయం మీద చర్చ చేసింది కదా. టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి వ్యవహారం చేసింది. మీరు అన్నారు ఆ రోజు జియాలజికల్ సర్వే కానీ, జిఎస్ఐ అడ్వైజ్ కానీ, దానికి డిపిఆర్ కానీ లేకుండా కాళేశ్వరం వ్యవహారం చేశారు కాబట్టి ఆ రకమైనటువంటి ఘోరం జరిగిందని చెప్పిండ్రు. వాస్తవం. కానీ ఈరోజు ఎస్ఎల్బిసిలో మీరు చేసిందేమి? ఎస్ఎల్బిసిలో మీరు చేసినటువంటి వ్యవహారం ఏది? 2019-20 సంవత్సరంలో ఎస్ఎల్బిసిలో పనులు ఆగిపోతే 2024-25 సంవత్సరంలో మీరు పనులు ప్రారంభించారు. ఎస్టిమేట్లు పెంచారు, కాంట్రాక్టర్తో అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఎట్లెట్లా వ్యవహారం జరగాలనో మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు. 4 సంవత్సరాల తర్వాత ఆ టన్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు జిఎస్ఐ వాళ్ళ అడ్వైజ్ తీసుకోవాలి. ఒకసారి సొరంగం తవ్విన తర్వాత దాని రూపురేఖలన్నీ కూడా లోపల మారిపోతాయి. ఒత్తిడికి ఆ సొరంగం గురవుతుంది.
ఆ రకమైనటువంటి ఎక్కడా కూడా మీరు ఆలోచించకుండా ఉటావుటిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనిని మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎస్ఎల్బిసి దానిపైన 2 వాగులు ఉన్నాయి, మల్లెల వాగు, నల్లవాగు. ఆ 2 వాగులు ఎస్ఎల్బిసి సోమవారం జరిగే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ ఏజెంట్ల సమావేశం నిర్వహించడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పాటించవలసిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడమైంది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దినం గడవని పరిస్థితి కనిపిస్తుంది. 16వ మాసంలోకి అడుగుపెట్టింది మీ సర్కారు వచ్చి. మీరు ఏం చెప్పిండ్రు, ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, అవి ఎంతవరకు వచ్చింది, పాలన మీద దృష్టి పెట్టి అవి జరిగేటట్లు చూసి ప్రజలను ఒప్పించుకోండి అంటేనంటే అది వదిలిపెట్టి ఏడపోతే ఆడ ఎస్ఎల్బిసి టనల్ ఇదైతే అది కేసీఆర్ బాధ్యత అని అంటాడు. అందుకే మొన్న ఒక టీవీ మాధ్యమంలో మాట్లాడేటప్పుడు మాట చెప్పినాను గుర్తు చేయడానికి. చాలామంది మా వయసు, మాకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళందరికీ తెలిసినటువంటి జోకే అది. గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గంభీరమైన విషయాలు ఏమన్నా విపక్షాల వాళ్ళు లేవనెత్తితే ప్రతిదానికి ఆమె ఇందులో ఏదో విదేశీ హస్తం ఉంది అని మాట్లాడేది. ఆమె 1-2 సార్లు మాట్లాడింది కదా అని ఆమె కింద ఉండేటువంటి భక్తజనం అంతా అదేది భజన మండలి అంతా కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారు తప్ప మిగతా వాళ్ళందరూ భజన మండలే ఆ పార్టీలో. సో ఎక్కడ ఏం సందర్భంలో, ఏ రాష్ట్రంలో ఏం జరిగినా, ఏ అంశమైనా దానికి ఇందులో ఏదో విదేశీ హస్తం ఉందని మాట్లాడేది. అది అట్లా విదేశీ హస్తం అనేటువంటిది చాలా పాపులర్ అయిపోయి అపఖ్యాతి పాలైపోయి చాలా పలుచగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో ఆనాటి తెలుగు రాష్ట్రం ఒకటే ఓ ప్రముఖ పత్రికల్లో ఒక కార్టూన్ వచ్చింది. కార్టూన్ సారాంశం ఏంటంటే, ఓ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, కేంద్రంలో ఉండే ఓ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెవులో వాళ్ళ స్టాఫ్ ఏదో చెప్తున్నాడు. ఏంటి అంటేనంటే అది శుభ సందర్భం, వాళ్ళ ఇంట్లో ఎవరో గర్భవతి అయినారు, అది ఆనందపడే సందర్భం. ఆయన యథాలాపంగా ఇందులో ఏదో విదేశీ హస్తం ఉంది అని అన్నాడు అని కార్టూన్ యొక్క సారాంశం. నేనంటలేను ఆ మాట. ఇంత చౌకబారుగా అసలు పాలనాంశాలకు సంబంధించి గంభీరంగా జరిగిన లోటుపాట్లు ఏమైనా ఉంటే, లేదా ఏమి లోటుపాట్లు లేవనుకుంటే కూడా మీరు ఏం చేస్తున్నారో అది గంభీరంగా చెప్పి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయమంటే ఏడబోతే ఆడ మీరు ఇట్లా తిట్టుకుంటా పోతే ఇది మీకు ఇదే రివర్స్లో అప్లై చేసి ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే పాపం ముఖ్యమంత్రి గారు ఆయన చాలా జూనియర్ ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. 7 ఏళ్ల కింద మాత్రమే ఆ పార్టీలోకి వచ్చిన ఆయన. సరే 7 ఏళ్ల కింద వచ్చినా ఆయన చతురతతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినామని ఆయన అనుకుంటున్నాడు, ఆయన వెనుక ఉండేవాళ్ళు అనుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళు కూడా సిద్ధాంతాల రీత్యానో ఇతరత్రనో ఆ పార్టీని నమ్మేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు కోట్ల మంది ఉంటారు సహజంగా దేశవ్యాప్తంగా, ఇంత పెద్ద దేశం కాబట్టి. సో వాళ్ళందరి వల్ల ఒక విషయంలో రోజు మదన పడుతూ ఉంటారు. ఏంది ఆ విషయం అంటే, భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసినా అంతిమంగా మహాత్మా గాంధీ నేతృత్వం వహించిన తర్వాతనే భారత స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆయన భారత జాతిపిత అయిండు. ఇది లోకవిదితం, మనం కాదు, ప్రపంచం అంగీకరించిన విషయం. అదేవిధంగా స్వాతంత్రోద్యమ కాలంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.